అవినీతి అక్రమాలకు అడ్డాగా నెల్లూరు కార్పొరేషన్ మారింది. కొందరు అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయారు. కాసులు రాలని ఫైళ్లు ముందుకు కదలడం లేదు. అధికారుల అక్రమాలు తారాస్థాయికి చేరాయి. అవినీతిలో కూరుకుపోయి ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలున్నాయి. ఆయా విభాగాల్లో మొత్తం 22 సేవలు అందుబాటులో ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లున్నాయి. ఆయా డివిజన్లలో సుమారు 8 లక్షల జనాభా ఉన్నారు. వివిధ రకాల సేవల కోసం నిత్యం పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వస్తుంటారు. అయితే అధికారులు మాత్రం ఆ అర్జీలను వదిలేసి నగరంలో భవనాలు కూల్చడానికే తాము ఉన్నది అనేలా భవనాలను కొల్లగొడుతున్నారని ప్రజలు ఆరోపించారు. దీంతో నెలలు తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా పనులు కావడం లేదంటూ లభోదిభోమంటున్నారు. అదే చేతులు తడిపితే నిమిషాల్లో పనులు జరుగుతాయని అర్జీదారులు ఆరోపిస్తున్నారు. ఈరోజు సామాన్య ప్రజలు పన్నుల విషయంలో కానీ లేక అనేక మంది ఇళ్లు కట్టించుకుంటుంటే ఆ ఇళ్ల మీదకు కానీ నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి కొంతమంది అధికారుల దౌర్జన్యానికి బలి కావాల్సిన పరిస్థితి ఈరోజు నెల్లూరు నగరంలో ఉండేటువంటి ప్రజలు ఉన్నారు అంటే చాలా సిగ్గుచేటు. నారాయణ గారిని నెల్లూరు ప్రజలు గెలిపించింది ఎందుకోసం గెలిపించారు? నారాయణ గారు అభివృద్ధి పరుస్తారు. నారాయణ రావడం వలన ఈ నియోజకవర్గం మరికొంత అభివృద్ధి చెందుతుంది. అనేక రోడ్లైతేనేమి, కాలువలైతేనేమి అనేక విషయాలలో నారాయణ గారిని గెలిపిస్తే తూతూ మంత్రంగా నెల్లూరు నగరం రోడ్లు ఉన్నాయి. ఈరోజు మిలీనియం సబ్స్టేషన్ ఎదురుగా ఉండేటువంటి మినీ బైపాస్ అక్కడ నుంచి మొదలైతే ఆత్మకూరు బస్టాండ్ వరకు ప్రజలు నరక కూపాన్ని చూసేటువంటి పరిస్థితి. అలాగే ఆత్మకూరు బస్టాండ్ సర్కిల్లో ఇదే పరిస్థితి. అనేకం ఈరోజు 1 కాదు 2 కాదు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా తూతూ మంత్రంగా పనిచేస్తుంటే జిల్లాలో మానిటరింగ్ చేయాల్సినటువంటి మంత్రి నారాయణ గారి వ్యవహార శైలి వలన ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టింది, మరో పక్క బీఆర్ఎస్ ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే లేఅవుట్లో ఉండేటువంటి చిన్న చితక మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలు వారి సొమ్ములైతేనేమి, అప్పు అయితేనేమి, లోన్లతోనైతేమి అనేక ప్లాట్లు కొనుగోలు చేసి ఉంచుకుంటే వాటిల్ని ఇల్లు కట్టుకుంటే ఇల్లు పడగొడతామని, లేకపోతే కరెంటు ఉంటే కరెంటు కట్ చేస్తామని ఇలా దౌర్జన్యానికి ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కానీ ప్రభుత్వానికి సమకూరాల్సినటువంటి సముదాయానికి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పక్కదారి పట్టేటువంటి ఆలోచన ఉంది. ప్రధానమైనటువంటి ఈరోజు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి త్వరలో ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే స్పాన్కి మధ్య ఉన్నటువంటి రివిట్ ఫిట్టింగ్ ఏదైతే ప్రాబ్లంతో లబ్బర్ ఫిట్టింగ్ ఉంటుందో ఆ లబ్బర్ ఫిట్టింగ్ ఊడిపోవడంతో స్పాన్కి మధ్య ఉండేటువంటి గ్యాప్ పెరుగుతూ వస్తుంది. ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ కానీ అలాగే వెంకటేశ్వరం ఫ్లైఓవర్ కానీ అనేకం ఈరోజు వీటన్నిటి మీద దృష్టి సారించి నారాయణ గారు పరిపాలనా వ్యవస్థ మీద కొంత దృష్టి సారిస్తే బాగుంటుంది. అలాగే కార్పొరేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అవినీతి మీద కూడా నెల్లూరు జిల్లాలో ఏసీబీ వ్యవస్థ ఉందో ఏసీబీ వ్యవస్థ లేదో అనే విధంగా కూడా ఉంది. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గతంలో కమిషనర్గా ఉన్న సూర్యతేజ హయాంలో లేని మున్సిపల్ కార్మికుల నిరసనలు ప్రస్తుత కమిషనర్ నందన్ పాలనలో ఎందుకు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కమిషనర్ భవనాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నారని నగరవాసులు ఆరోపణలు చేశారు. నగరంలో గుర్తించిన 150 అక్రమ కట్టడాల భవనాలను కూల్చకుండా జేమ్స్ గార్డెన్లోని 3 భవనాలపైనే కక్ష సాధించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారి నుండి ముడుపులు తీసుకొని వదిలేశారని నగరవాసుల్లో టాక్ నడుస్తుంది. ఇటీవల హోటల్స్ తనిఖీల్లో క్వాలిటీ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించామని కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. మీడియాలోనూ వార్తలు హల్చలయ్యాయి. మరి వాటిపై చర్యలు తీసుకోకపోవడం దేనికి నిదర్శనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటికీ నెల్లూరు కార్పొరేషన్ సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో ఎంతో ఇష్టంతో మంత్రి నారాయణ అభివృద్ధి పరుస్తాడు, నెల్లూరు నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతాడు అనేటువంటి ఒక ఆలోచనతో 70,000 ఓట్లతో మంత్రి నారాయణ గారిని గెలిపిస్తే నెల్లూరు నగర కార్పొరేషన్లో అవినీతి అధికారుల ఇష్టారాజ్యం, నెల్లూరు జిల్లాలో పరిపాలన వ్యవస్థ కుంటుపడే విధంగా ఈరోజు నెల్లూరు నగరం తయారైంది. అందుకు ఉదాహరణ
నిన్నగాక మొన్న జరిగినటువంటి మురళీకృష్ణ హోటల్ ఏదైతే నెల్లూరు నగరంలో ఉండేటువంటి నగర మున్సిపల్ కాంప్లెక్స్లో ఉందో ఆ కాంప్లెక్స్లో ఎటువంటి అనుమతులు లేకుండా పబ్లిక్ పర్పస్ కోసం వదిలినటువంటి సబ్వే కానీ మున్సిపల్ కాంప్లెక్స్లో ఒక అగ్ని సంబంధించి హోటల్ని రన్ చేయటం అయితేనేమి, ఆ కొట్లలో ఇష్టారాజ్యంగా ఆ కాంప్లెక్స్ పైన టాయిలెట్ అయితేనేమి, ఆ కాంప్లెక్స్ పైన ఒక షోరూమ్ కానీ గూడాం కానీ అనేకం ఈరోజు ఇష్టారాజ్యంగా నెల్లూరు నగరంలో నగర నడి బొడ్డున ఉన్నటువంటి మున్సిపల్ కాంప్లెక్స్లో ఇష్టారాజ్యంగా నిర్వహిస్తుంటే మాత్రం అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు.